హలో నమస్తే. నేను ఒక న్యూస్ ఒకటి సర్క్యులేషన్ అవుతుంది సోషల్ మీడియాలో. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కామెంట్ చేశాడు. ఏదంటే నీ వల్లే ఓడిపోయాం జగన్మోహన్ రెడ్డి, తమ్ముడు తప్పు చేసావు జగన్, వైసీపీకి ప్రసన్న కుమార్ జలక్. ప్రసన్న కుమార్ జలక్ అనేది గత సంవత్సరం నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీ మారుతాడు అని చెప్పి రూమర్స్ వచ్చాయి. సడన్గా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి నా మీద రూమర్స్ వేస్తున్నారు, నేను జగన్తోనే ఉంటాను అని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఓకే, సో జగన్కి జలక్ అనేది ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి రూమర్ అవుతుంది. ఓకే, సరే ఈరోజు ఆయన నిన్న ఏదో ఒక మీటింగ్లో మాట్లాడుతూ జగన్ వల్లే ఓడిపోయాము, తప్పు చేశాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంటే మేము బీజేపీతో అంటే గెలిచి ఉండేవాళ్ళమి అనేది. చూడండి ఒకసారి న్యూస్ చూడండి. ఏమని బ్రేకింగ్ న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిందని, తప్పు చేశామని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం వల్లనే ఓటమి పాలయ్యామన్నారు. అది ఇప్పుడు నేను మొన్న ఒకసారి ఒక మీటింగ్ కూడా వెళ్ళాను. అంటే మీటింగ్ కాదు, ఎవరో ఒక నాయకుడిని కలవడానికి పోతే వైఎస్ఆర్సీపీ కొద్దిగా ఫేవరబుల్గా ఉండే అతను కూడా రెడ్డినే. ఇప్పుడు ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి, ఆయన రెడ్డినే. జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రెడ్డిలే కదా కొద్దిగా ఎక్కువ మంది డామినేషన్ ఉంటుంది. అతను కూడా ఇదే మాట అన్నాడు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉండొచ్చు కదా, ఏం పోయింది, ఆయన ఎందుకు పొత్తు పెట్టుకోలేదు, ఆయన గెలిచేవాడు కదా అని అన్నాడు. నేనంటే ఎందుకన్నారన్న అంటే, అవునా ఇప్పుడు ఆ ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాడు, అదేదో జగన్ గెలిపించేవాడు కదా ఈవీఎంని మ్యానిపులేషన్ చేసి అని అన్నాడు. ఓహో, ఆ యాంగిల్లో మీరు మాట్లాడుతున్నారా? వీళ్ళందరూ ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదా అంటే వీళ్ళందరూ ఒక ఐడియాలో ఉన్నారు. ఏం ఐడియా? ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడిని గెలిపించాడు. ఇప్పుడు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారికి పొత్తులో ఉంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి 150కి 175కి 200 సీట్లు గెలిపించేవాడు కదా. ఆఫ్టర్ ఆల్ ఏముంది, మెషిన్సే కదా అని ఒక అవగాహనలో ఉన్నారు వీళ్ళంతా. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పు చేశారు. ఎందుకు బీజేపీకి ఏమైనా ఓట్ బ్యాంక్ ఉందా? ఇక్కడేమైనా ఒక 10% 20% ఓట్ బ్యాంక్ ఉందా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో? ఈయన 50% ఓట్ షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్ల మేము ఓడిపోయాము అని అంటున్నారంటే, ఏది 1% కూడా ఓట్ బ్యాంక్ లేని వాళ్ళకి, అంటే 50% ఓట్ షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీ అనేది 1% ఓట్ షేర్ ఉన్న బీజేపీ మీద మీరు డిపెండ్ అయ్యారని మీరందరూ చెబుతున్నారా? కాదు. వీళ్ళ ఐడియా 1% ఓట్ షేర్ల కోసం కాదు, ఈవీఎంని మ్యానిపులేషన్ చేశారనేటువంటి ఒక అవగాహనలో ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మొత్తం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి నాకు తెలియదు. వీళ్ళు నేను కొంతమందిని గెలిస్తే అర్థమైంది. ఓకే, కాబట్టి ఆయన ఏమనంటే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకూడదు అన్నాడు. ఆయన ఒకటి అర్థమైంది నాకు. రెండోది, అధికారంలో ఉండగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు జగన్ మద్దతు తెలిపారని, ఎన్నికల సమయంలో కూడా మోడీ పొత్తు అదేంటి కానీ వైఎస్ఆర్సీపీ దాన్ని ఖండించింది కదా. నీడ్ బేస్డే మేము మద్దతు ఇచ్చేయమని వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్తుంది కదా. ఇక్కడ ఒక ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ప్రతి బిల్లుకి మనం మద్దతు ఇచ్చాము, మరి నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు. ఇదే మాట నేను వైఎస్ఆర్సీపీ ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారు అంటే కింద చాలామంది వైఎస్ఆర్సీ రమేష్ అన్నను వాళ్ళ మాట్లాడగాకు నీడ్ బేస్డ్ ఇచ్చారు మన వాళ్ళు. మనం అధిష్టానం కూడా అదే చెప్తుంది కదా, నీడ్ బేస్డే మేము మద్దతు ఇచ్చాము తప్ప బీజేపీకి ఇవ్వలేదు. మరి ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చామని చెప్తున్నాడు కదా ఇక్కడ వాళ్ళ సొంత నాయకుడు. నేనేముంది, ఆఫ్టర్ ఆల్ ఒక బయట నుంచి దూరం నుంచి అభిమానించేవాడిని. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళే మాట్లాడుతున్నారు జగన్ గారి గురించి. ఓకే, నా మాటకి పెద్ద వాల్యూ ఉండదు. ఏంటంటే క్రికెట్ స్టేడియంలో ఆడేవాడు, క్రికెట్ స్టేడియంలో ఉండి క్లాప్స్ కొట్టేవాడిని నేను. ఓకే, వీళ్ళందరూ ప్లేయర్స్ కదా. వీళ్ళు బీజేపీకి ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చారని ఆయన స్టేట్మెంట్ చేస్తున్నాడు. ఇది అగెయిన్స్ట్ వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే లెక్క. సుముఖంగా ఉన్నారని, అయితే బీజేపీతో జగన్ ఎందుకు పొత్తు పెట్టుకోలేదో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానిగా మోడీ మరో 20 ఏళ్లు, ఏపీలో సీఎంగా జగన్ 20 ఏళ్లు ఉండాలని ఆకాంక్షించారు.
అది అర్థమైందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకొక 20 సంవత్సరాలు పిఎంగా ఉండాలి, జగన్ గారు 20 సంవత్సరాలు ఉండాలి అని అంటే అర్థం జగన్ గారి పార్టీలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఓడించారు తెలుసా? ఇప్పుడు మీకు వచ్చింది 11 సీట్లు వచ్చాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి 3 పార్టీలు కలిసి మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పంపిస్తే ఇంకా మీరు ఆయన 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారంటే అర్థం 20 సంవత్సరాల వరకు వైఎస్ఆర్సీపీ 11 సీట్లే తెచ్చుకోవాలని మీరు కోరుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్ లాజిక్? అంటే ఇంకా అదేమంటే టీడీపీ వాళ్ళిద్దరు కొట్టుకొని విడిపోవాలి, ఇది ఎలా ఉన్నదంటే భార్యాభర్తలు కొట్టుకొని విడిపోవాలి, అప్పుడు నేను చేసుకుందాం పెళ్ళి అన్నది. ఏందండి ఇది నాయకుల్ని? వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాజకీయ నాయకులు లేరండి. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే రాజకీయ నాయకుడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు రాజకీయ నాయకుడు కాబట్టి, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న రాజకీయం అతను చూసి ఉంటాడు కాబట్టి గుండె ధైర్యంగా పార్టీ పెట్టుకొని పైకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీలో ఉన్న చాలామందికి కూడా బేసిక్ మినిమం నాలెడ్జ్ కూడా లేదు రాజకీయం మీద వీళ్ళెవరికి. ఓకే, చూద్దాం. ఇంకా తెలిసిన విషయం 2024లో ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రధానిగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో రాజ్యసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, మద్దతు ఇవ్వమనడం, మనం అన్ని బిల్స్ కూడా మద్దతు తెలిపాం రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ. మరి అది చూడండి, మనం అన్ని బిల్లుకని మీరు అన్నారు, కానీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం అది చెప్పట్లేదు కదా, నీడ్ బేస్డ్ ఇచ్చామని చెప్తుంది కదా. అలాగే సరే, మళ్ళీ రిపీట్ చేయటం ఎందుకు అంటే నేను ఫండమెంటల్గా ఒకటి చెప్తున్నాను. నేను మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. అదేంటంటే అంటే నేను జస్ట్ నేను ఒకటి రాస్తాను, నా ఐడియానే చెప్తున్నా. అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు నాకైతే తెలియదు. ఓకే, బేసికల్గా ఆంధ్రప్రదేశ్లో ఉంది 2 పార్టీలు. ఇది చూడండి, ఏపీలో ఉంది 2 పార్టీలు. ఒకటి టీడీపీ, నో డౌట్ ఇన్ దిస్, పెద్ద పార్టీలు. రెండోది వైఎస్ఆర్సీపీ, నో డౌట్ ఇన్ దిస్. 2 పార్టీలు కదండి. ఈ 2 పార్టీలు డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయండి. వీళ్ళకి అర్థం కావట్లేదు అసలు. 2 వేరు. ఇప్పుడు టీడీపీ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, ఎంత కాదన్నా ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా టీడీపీలో ఉంది. వీళ్ళందరూ వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు వైసీపీలో. 2 వేరండి. ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు. 2 వేరు. ఓకే, ఈయన చంద్రబాబు నాయుడు గారి పర్సనల్ ఇమేజ్, సరే ఇప్పుడు లోకేష్ గారి పర్సనల్ ఇమేజ్ అనుకోండి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్సనల్ ఇమేజ్, ఇప్పుడున్న ప్రస్తుత నాయకులు. సరే వీళ్ళిద్దరు ఎక్స్ అనుకోండి, ఇద్దరు లేట్ కాబట్టి. ఓకే, వీళ్ళిద్దరు పర్సనల్ ఇమేజ్ మీద పార్టీలు నడుస్తున్నాయి. వీళ్ళ చరిత్ర మొత్తం చూస్తే వీళ్ళు ఎన్డీఏ తోటి 3 సార్లు ఎలియన్స్లోకి వెళ్ళారు. టీడీపీ 3 సార్లు ఎన్డీఏలోకి ఎలియన్స్లోకి వెళ్ళింది. వీళ్ళ చరిత్ర ఏంటంటే ఇదంతా కాంగ్రెస్ ఫ్యామిలీ, కాంగ్రెస్ ఫ్యామిలీ ఇదంతా. వీళ్ళకి ఓటేసే వాళ్ళంతా కూడా టీడీపీ వాళ్ళు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వాళ్ళు, రైట్, కొద్దిగా ఆ సంస్థలు, హిందుత్వ సంస్థలు, ఇవన్నీ కూడా ఈ ఎన్డీఏకి ఓటేస్తాయి. అంతే కదా, బీజేపీ ఉంటాయి ఆబ్వియస్లీ. వీళ్ళకి ఓటేసే వాళ్ళు మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బీసీలు. ఓకే, క్యాస్ట్ విషయంకి వస్తే ఇక్కడ వీళ్ళు కమ్మ డామినేషను, వీళ్ళు రెడ్డి డామినేషను. ఓకే, ఏ యాంగిల్లో చూసినా ఇక్కడ ఈ ఎన్డీఏ ఇక్కడ ఉంది. ఓకే, సరే, వాదం ప్రతి వాడి ఫిలాసఫీ ఉండేది కదండి. వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వం అనేది వీళ్ళ ఫిలాసఫీ అనుకోండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా సెక్యులర్ ఫిలాసఫీ కదా. వీళ్ళ ఫిలాసఫీ ఏంది? సెక్యులర్ ఫిలాసఫీ. వీళ్ళంతా కూడా సెక్యులర్ ఫిలాసఫీ. ఇదంతా కాంగ్రెస్ మొత్తం కూడా
ఎన్డీఏది మొత్తం కూడా హిందుత్వవాద ఫిలాసఫీ, రైట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్గా గైడ్ చేసినటువంటి నాయకులు, ఇది ప్రసన్న కుమార్ గారి చెప్పడం. ఆయన ఒక కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉండి 11 సీట్లకి వాళ్ళు జట్టుగట్టి మిమ్మల్ని ఓడిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా 20 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే, మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? ప్రధానమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి అయితే మోడీ గారు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉంది కదా. అంటే మీరు ఆ టీడీపీని విడగొట్టి మేము వెళ్తాం, అదేంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎలయన్స్లోకి ఉన్న వాళ్ళు ఇడిపోతే మేము వెళ్ళాలని మరీ అంత నీచంగా దిగతారుతారేంటి నాయకులు? ఓకే, మీకంటూ స్వశక్తి లేదా? మీకంటూ ఓన్ ఓట్ బ్యాంక్ లేదా? మీకంటూ ఓన్ కెపాసిటీ లేదా? మిమ్మల్ని మీరు లీడర్షిప్గా మీరు ఎంచుకోలేరా? ఎవరి మీద డిపెండ్ అయితే తప్ప మీరు సర్వైవ్ కానటువంటి పార్టీయా వైఎస్ఆర్సీపీ? మీరు ఒకరి మీద డిపెండ్ అయితే తప్ప మీరు సర్వైవ్ కాలేరా? ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి సింహం, సింగిల్ మ్యాన్, సింహం సింగిల్గా వస్తుంది, ఇవన్నీ మరి అవన్నీ అంటే ఊరికే గ్రాఫిక్స్ కొట్టిందనా మీ నాయకులు మొత్తం కూడా? ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఆ ఇమేజ్ ఉంది, ఇమేజ్తో ఓన్ పార్టీకి నిలబడాలి, ఇంకంతే. యూ షుడ్ నాట్ లుక్ అట్ అదర్స్ హెల్ప్ కోసం నువ్వు చూడకూడదు. నువ్వు పక్కవాడి హెల్ప్ చూసేవంటే అర్థం నువ్వు వీక్ అయ్యావని అర్థం. నీ ఐడియాలజీ నీవు పర్సనల్గా మీ పార్టీ వీక్ అయిందని అర్థం అండి. యు ఆర్ గివింగ్, ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు యు ఆర్ వీకెనింగ్ ద పార్టీ. వెరీ ఫండమెంటలీ యూఆర్ పార్టీని వీక్ చేస్తున్నారు మీరు. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇదంతటి వైఎస్ఆర్ అభిమానులు, వైసీపీ వైఎస్ జగన్ అభిమానులు, కాంగ్రెస్ నుంచి ఫ్లోటింగ్ అయ్యి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్టియన్, ముస్లిం, బీసీలు, రెడ్లు, సెక్యులర్ వాదులు, వీళ్ళందరూ వైసీపీలో ఉండాలి, వీళ్ళందరూ అంటే ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడట. సరే, పొత్తు పెట్టుకుంటే వీళ్ళందరూ ఓటు వేస్తారంటే వేయవచ్చు, ఎందుకంటే జగన్ మీద అభిమానంతో ఓటు వేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒసామా బిన్ లాడెన్తో పొత్తు పెట్టుకున్నా వేయవచ్చు, ఎందుకంటే పిచ్చ అభిమానులు ఉన్నారు జగన్కి. ఓకే, ఏ వీరప్పంతో పొత్తు పెట్టుకున్నా వేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎస్, జగనే ముఖ్యమని జగన్కి ఓటు వేసేవాళ్ళు ఉంటారు. నువ్వు పొత్తు పెట్టుకుంటే ఓట్లు సీట్లు షేర్ చేయాలి కదండి. సీట్లు షేర్ చేయాలంటే ఈ ఎన్డీఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ అనుకోండి, మోడీ గారికి 8 సీట్లు ఇవ్వాలి కదా మీరు. వాళ్ళు ఇచ్చారు కదా 8 సీట్లు. నేను లెఫ్ట్ హ్యాండ్తో రాసాను, రైట్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు 8 సీట్లు ఇచ్చారు కదండి ఎన్డీఏ వాళ్ళు. ఈ 8 సీట్లు ఇప్పుడు వైసీపీ ఇస్తేనే కదండి ఎలియన్స్ అంటారు. ఈ 8 సీట్లు మీరు బీజేపీకి కేటాయిస్తే వైసీపీ ఎలియన్స్ తరపు నుంచి డూ యూ థింక్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళందరూ ఈ బీజేపీ వాళ్ళు కోటేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏటికి ఎదురిట్టం అంటారా మీరు దాన్ని? మీరు ఏటికి ఎదురెత్తులేదా? ఎప్పుడైనా సరే రివర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఆ రివర్కి ఈజీ టు స్విమ్. ఆ రివర్ ఫ్లోలో వెళ్తే ఈజీ టు స్విమ్. మీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు, కాంగ్రెస్ నుంచి ఇటు షిఫ్ట్ అయిన వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, బీసీలు, రెడ్లు, ఇది మీ ఓట్ బ్యాంక్, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్. మీకు ఆ ఏటికి ఈ విధంగా ఇలానే మీరు ఫ్లోట్ అవ్వాలి. ఎలా ఫ్లోట్ అయితే మీరు ఈజీగా స్విమ్ చేస్తారు. మీరు ఏటికి ఎదురెత్తున్నారు. ఇక్కడి నుంచి ఒక్క ఓటు బ్యాంక్ మీకు ఓట్లు పడవు. ఇక్కడి నుంచి ఒక్క ఓటు పడదండి మీకు. పడదంటే జగన్కి వేయొచ్చేమో. ఒకవేళ జగన్ గారు వెళ్ళి బీజేపీతో ఎలయన్స్లోకి వెళ్ళి పార్ట్నర్, జగన్ గారు వెళ్ళి డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయినా, ఇక నేను పార్టీ నడపలేను బీజేపీలో జాయిన్ అవుతానన్నా కూడా జగన్కి ఓటేస్తారు. ఎందుకంటే జగన్ మీద అభిమానం ఉందే కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లాంటి ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు వీళ్ళందరికీ పెద్ద ఓట్ బ్యాంక్ వాళ్ళని చూసి ఏమయ్యలేదు కదండి. అందరు జగన్ చూసి ఓటేశారు. జగన్ పార్టీని చూసి ఓటేశారు. నిజం మాట్లాడితే వైఎస్ఆర్సీపీలో చాలామంది ఎమ్మెల్యేలకి వాళ్ళ చూసి ఓటేసేంత కెపాసిటీ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే, మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసినప్పుడు ఆయన రాజకీయం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు ఆఫర్ ఇచ్చారు ఆయనకి, నువ్వు నా పార్టీలో జాయిన్ అవ్వమంటే నేను వెళ్ళను అన్నాడు. ఎందుకు? హీ అండర్స్టూడ్. అతను ఓట్ బ్యాంక్ ఏందో జగన్కి తెలుసు. అతను ఓట్ బ్యాంక్ ఎవరు, బ్యాకప్ చేస్తుంది ఎవరు ఇస్తున్నారు, మా మద్దతు ఎవరు ఇస్తున్నారు, అతని యొక్క ఐడియాలజీ ఏంటి, వాళ్ళ నాన్నగారు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సెక్యులర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా అనేది జగన్కి తెలుసు అండి. జగన్కి తెలుసు కాబట్టి ఆయన హీ డిక్లైన్ ద ఆఫర్ ఫ్రమ్ నరేంద్ర మోడీ. ఓకే, ఈ జగన్కి క్లారిటీ ఉంది. ఈ నాయకులు ఎవరికి క్లారిటీ లేదు. వీళ్ళందరూ రాంగ్గా జగన్మోహన్ రెడ్డిని గైడెన్స్ ఇస్తున్నారేమో నాకు అనిపిస్తుంది.
ఏటికి ఎదిరీదొద్దు. మీ ఓట్ బ్యాంక్ వేరు, మీరు వేరు, మీ పని వేరు, మీ సెక్యులర్ వాదం వేరు, రాజశేఖర రెడ్డి వేరు, రాజశేఖర రెడ్డి అభిమానులు వేరు, రాజశేఖర రెడ్డి వేరు, ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ వేరు, బీసీలు వేరు, రైట్? రిజర్వేషన్స్ కోసం కొట్లాడటం, రాజ్యాంగం కోసం కొట్లాడటం, ఇదంతా వేరండి. ఇది అసలు ఈ సెక్ట్ వేరు. ఈ సెక్ట్ వేరు. మీరు లీడర్షిప్ నీడ్ టు బికమ్ చీఫ్ సీఎం అంటే నేను దూరంగా ఉండి నేను 100 మాట్లాడతా, ఓకే. అల్టిమేట్గా నా మాటలు వినే వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకోరు, ఓకే. వాళ్ళు పడే కష్టాలు, టక్కున వచ్చి కేసులు పైన పడ్డప్పుడు ఏం చేయాలి అనేది వాళ్ళ తిప్పలు వాళ్ళు ఉంటాయి, ఓకే. నేనేమన్నానంటే నాయకుడిగా ఉండగలిగితే చాలు, ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం లేదండి. ఇఫ్ యూ కెన్ బికమ్ ఏ గుడ్ లీడర్, పీపుల్ విల్ రిమెంబర్. నీడ్ టు బికమ్ సీఎం. ఒకవేళ ఇదంతా చేస్తే ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి జగన్ ఓడగొట్టేస్తారనే కదా ఇప్పుడు వీళ్ళ భయం. ఈవీఎంలు మ్యానిపులేట్ చేసిన ఓడగొట్టేస్తాడు నరేంద్ర మోడీ గారు, అదే ఆయనతో వెళ్తే అదేది మిమ్మల్ని గెలిపించేవాడు కదా అని ఒక ఆయన అన్నాడు, ఓకే, వైసీపీ ఆయన. అంటే ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తే మీరు ఓకే ముఖ్యమంత్రి ఎవరు, ఈవీఎం మ్యానిపులేట్ అయితే ముఖ్యమంత్రి ఎవరు, కానీ నాయకుడిగా మిమ్మల్ని తీసేయలేరు కదా ఈవీఎంలతోటి. ఈవీఎంలతో ముఖ్యమంత్రి కాకుండా చేయగలరు, ఈవీఎంలతో ఎమ్మెల్యే కాకుండా చేయగలరు, నాయకుడు కాకుండా ఎవరు చేయలేడు కదండి. యూ విల్ స్టిల్ లీవ్ యాజ్ ఎ లీడర్. ఈ గ్రూప్ని లీడ్ చేయండి, ఈ గ్రూప్ని లీడ్ చేయండి. సెక్యులర్ వాదుల్ని, ఎస్సీలని, ఎస్టీలని, ఏమంటారు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, బీసీలని, రెడ్డుల్ని, సెక్యులర్ వాదుల్ని, రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళని, రాజ్యాంగాన్ని మార్చకుండా చూసే వాళ్ళని, రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని, ఈ బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ మొత్తానికి లీడర్షిప్ తీసుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. యూ మే నాట్ బికమ్ ఎమ్మెల్యే బట్ యూ బీ అ లీడర్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఓకే. బట్ అంతేగాని ఏటికి ఎదిరిత్తడం అనేది ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ గుడ్ స్ట్రాటజీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అంటే నా బేసిక్ పాలిటిక్స్ ఒక్కోసారి ఇది ఇట్లాంటి వాళ్ళ స్టేట్మెంట్ చూసినప్పుడు, ప్రసన్న కుమార్ గారు లాంటి వాళ్ళ స్టేట్మెంట్ చూసినప్పుడు నేనే బెటర్గా ఆలోచిస్తున్నామని అనిపించింది నాకు, ఓకే. నేనే ఈ రాజకీయాన్ని నేనే సరిగా అర్థం చేసుకున్నాను అనిపించింది, ఓకే. సార్ నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే బీజేపీతో వైఎస్ఆర్సీపీ పొత్తు పెట్టుకుంటే జగన్ ఓటేస్తారా తప్ప, అంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ఓటేస్తారా తప్ప బీజేపీ క్యాండిడేట్లకి మీరు సీట్లు ఇవ్వాలి కదా. ఈ విషయం వీళ్ళెవరికి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ చేసే ఎవరికి ఇద్దరికి అర్థమైంది ఈ విషయం. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి అర్థమైంది. నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర చేసుకుంటుంటే వీళ్ళు అనుకున్నారు మేమంటే ప్రేమ అనుకున్నారు. లేదు, మీరంటే ప్రేమ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా పరిగెత్తుకుని నా దగ్గరికి రావాలని నరేంద్ర మోడీ గారు ఆడినటువంటి ఒక ప్లాను. ఆ ప్లాన్లో భాగంగా మిమ్మల్ని దగ్గర చేసుకున్నాడు. మిమ్మల్ని దగ్గర చేసుకొని మిమ్మల్ని ఆలిస్తూ ఉంటే బాగా ఏమంటారు మగ్గిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి క్లోజ్ అవుతున్నాడని చెప్పి ఈయన వాళ్ళ ప్లాన్ అది పరిగెత్తుకుంటూ పోయాడు. టక్కన ఎన్డీఏలో చేరాడు. వాళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఇదంతా. ఎన్డీఏ, టీడీపీ, జనసేన, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇదంతా కూడా వాళ్ళ ఒరిజినల్ ఓటు బ్యాంక్ అండి. 53 సార్లు ఆయన ఎయిమ్లో ఎన్డీఏతో పొత్తులోకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. హిస్టరీలో 3 సార్లు వెళ్ళాడు. ఆ ఒరిజినల్ ఓటు బ్యాంక్ని కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ గారు మీతో స్నేహం చేశాడు తప్ప మీకోసం అని మీరు అనుకోకూడదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పర్పస్ సాల్వ్ అయింది. పొద్దున మిమ్మల్ని అరెస్ట్ చేసినా చేస్తారు. ఎందుకంటే ఇంక మీ అవసరం లేదు వాళ్ళకి. వీళ్ళు వచ్చేస్తారు కదా. అది నేను చూపించేది ఏముంది. ఇప్పుడు జనరల్గా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో అపోనెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కోప్పడ్డారు అని నేను ఏదో ఒకసారి ఒక న్యూస్లో చూసిన. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు ఎవరు అపోనెంట్స్ దగ్గరికి వెళ్తే కోప్పడ్డారని న్యూస్లో చూశారు. మరి మీరు ఈ ఫోటోలు చూడలేదా? నిన్న నుంచే ఈ ఫోటోలు చూడలేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఓకే, ఈయన ఎవరు? వైఎస్ఆర్సీపీకి లోకేష్ గారు మీ అపోనెంట్ కదా, ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా నరేంద్ర మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. 20 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఇంకొక 20 సంవత్సరాలు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఫండమెంటల్ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇఫ్ నరేంద్ర మోడీ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ కమింగ్ 20 years, obviously Nara Lokesh will be chief minister for another 20 years. Why you will become chief minister? ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని విడిపోవాలి అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నట్టుగా
దట్ సమ్వేర్ రాంగ్ స్టేట్మెంట్స్ మేడ్ బై ఇది వైఎస్ఆర్సీపీ లీడర్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఉంది, ఆయన ఏం చేస్తున్నాడో ఆయన క్లారిటీ ఉంది, కానీ ఈ లోకల్ నాయకులకి ఎవరికి క్లారిటీ లేదు. ముఖ్యంగా ఎవరైతే ఈ పార్టీ మారదాం అనుకుంటున్నారో వాళ్ళే స్టేట్మెంట్లు చేస్తున్నారు తప్ప నాకైతే కరెక్ట్గా అయితే అనిపించట్లా. ఓకే, అది నా ఉద్దేశం ఇదే. ఇప్పుడు ఆబ్వియస్లీ నేను చెప్పినట్టు వాళ్ళు చేస్తారని నేనైతే అనుకోవట్లా. ఏ నిర్ణయం తీసుకునేది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళే బాధ్యత వహిస్తారు, వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళే సఫర్ అవుతారు, వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళే లాభపడతారు. లాభపడినా నష్టపడినా వాళ్ళే సఫర్ అవుతారు, వాళ్ళే లాభపడతారు. మనం ఏంటంటే జస్ట్ ఈ అనాలిసిస్, మన అభిప్రాయం చెప్పడం వరకే మన ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.